హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఎంఎస్ ఆఫీస్ 2016 అది ఎంఎస్ వర్డ్ 2016లో ముందుగా మనం హోమ్ ట్యాబ్ గురించి నేర్చుకుందామండి. ఈ హోమ్ ట్యాబ్లో చూడండి, క్లిప్ బోర్డ్ గ్రూప్స్, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, తర్వాత స్టైల్స్ గ్రూప్, ఎడిటింగ్ గ్రూప్ ఉన్నాయి. ముందుగా మొట్టమొదటిగా ఈ హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఉన్నటువంటి క్లిప్ బోర్డ్ గ్రూప్లో కట్, కాపీ, పేస్ట్, ఫార్మాట్, పెయింటర్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. వాటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్లో ఆల్రెడీ కొంత టెక్స్ట్ని టైప్ చేసుకొని పెట్టుకున్నాను. అది టు అడ్రస్. ఇది ఒక ఆర్డర్లో లేదు, అంటే డిజార్డర్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు కట్, కాపీ, పేస్ట్ అనే ఆప్షన్స్, ఈ రెండు ఆప్షన్స్ డిజేబుల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎనేబుల్ అవుతాయంటే డాక్యుమెంట్లో ఏదైనా మీరు ఇమేజ్ని కానీ లేదంటే టెక్స్ట్ని కానీ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ రెండు ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఎయిదర్ కట్ ఆర్ కాపీ యూజ్ చేసినప్పుడు మాత్రమే పేస్ట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అనమాట. అయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కట్ అనే ఆప్షన్ ఉంది కదండి. కట్ షార్ట్ కట్కి Ctrl+X. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే మీరు ఏదైతే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటారో అది ఇమేజ్ అయినా కావచ్చు, ఆ సెలెక్టెడ్ టెక్స్ట్ అనేది రిమూవ్ అవుతుంది, దెన్ ఒక క్లిప్ బోర్డ్లోకి స్టోర్ అవుతుంది అనమాట. చూడండి, కట్ ఆప్షన్ యూజ్ చేశాను, ఈ సెలెక్ట్ అయిన టెక్స్ట్ రిమూవ్ అయిపోయిందా? ఆ రిమూవ్ అయిన టెక్స్ట్ క్లిప్ బోర్డ్లో స్టోర్ అయి ఉంటుంది. బట్ దాన్ని ఒక చోట మనం ఇంకొక చోటుకి సెట్ చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు 2 అయిపోయింది, ద ప్రిన్సిపల్ కదండి. ఇక్కడ కర్సర్ ఉంచాం. ఏదైతే కట్ చేసామో ఆ కట్ అయిన టెక్స్ట్ని కానీ కాపీ అయిన టెక్స్ట్ని కానీ సెట్ చేసుకోవడానికి పేస్ట్ బటన్ని వాడతాం. ఓకే, ఈ పేస్ట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇంతకుముందు మనం కట్ చేసుకున్న టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అయిందా? అగైన్, సో ఇప్పుడు ఈ అనిరుద్ధ్ టెక్నాలజీస్ అనేది ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం. అనంతపూర్ సెలెక్ట్ చేసుకున్నాం. కట్ షార్ట్ కట్కి ఏంటంటే Ctrl+X కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ కర్సర్ నుంచి పేస్ట్ బటన్ యూజ్ చేస్తున్నాం. వచ్చిందా? బట్ టు అడ్రస్ అనేది ఒక ఆర్డర్లో ఉంది. యాక్చువల్గా కట్ ఆప్షన్ ఏంటంటే ఒక నంబర్ కావచ్చు, లేదంటే టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, డాక్యుమెంట్లో ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి మార్చుకోవడానికి ఈ ఆప్షన్ వాడతారు. ఇప్పుడు ఇదే టు అడ్రస్ ప్రతి ఒక్క పేజ్కి చేయాల్సి వచ్చింది అనుకోండి, అంటే ఈ ఒరిజినల్ టెక్స్ట్ని నంబర్ ఆఫ్ డూప్లికేట్ టెక్స్ట్గా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కాపీ అనే ఆప్షన్ వాడతాం. కాపీ షార్ట్ కట్కి ఏమి Ctrl+C. చూడండి, బట్ కాపీ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు టెక్స్ట్ రిమూవ్ అవ్వదు, ఒక క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతుంది ఇందులోకి. దెన్ మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కర్సర్ ఉంచి పేస్ట్ బటన్ నొక్కాలి. పేస్ట్ షార్ట్ కట్కి Ctrl+V. చూడండి, ఒక్కసారి కాపీ చేస్తే పేస్ట్ బటన్ నొక్కుతున్నాం, నంబర్ ఆఫ్ టైమ్స్. ఒకసారి కాపీ చేస్తే మీరు ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అలా కట్, కాపీ, పేస్ట్ అనే ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఒకవేళ మీరు కొత్త డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నెక్స్ట్ కాపీ వాడేంత వరకు యూజ్ అవుతుంది ఇది. రైట్, సరే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను? అనిరుద్ధ్ టెక్నాలజీస్ అని టైప్ చేస్తున్నాం కదండి. బట్ ఇక్కడ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కట్, కాపీ, పేస్ట్ ఈవెన్ దో ఎక్సెల్, పవర్ పాయింట్ ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి, బట్ షార్ట్ కట్ కీస్ కూడా చేంజ్ అవ్వవు. ఓకే, సరే. ఈ టెక్స్ట్ నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాం. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ ఆప్షన్ చూసారా? ఈ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఇందులో పేస్ట్ స్పెషల్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ పేస్ట్ స్పెషల్ అనేది ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కాపీ టెక్స్ట్కి, పేస్ట్ అయిన టెక్స్ట్కి మధ్యలో ఒక లింక్ పెట్టుకోవచ్చు. అంటే ఏమి? కాపీ టెక్స్ట్లో మాడిఫై చేస్తే పేస్ట్ అయిన టెక్స్ట్లో కూడా చేంజ్ అయ్యేటట్లు. అప్పుడు మనం ఇక్కడ పేస్ట్ స్పెషల్ వాడుతున్నాం. అంటే ముందుగా మీరు ఏం చేయాలి? ఈ టెక్స్ట్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ యూజ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, పేస్ట్ లింక్ అని ఒక ఆప్షన్ వస్తుంది మనకు. టిక్ మార్క్ పెట్టుకొని, బట్ ఇక్కడ ఫార్మాట్ HTML ఫార్మాటే ఉంటుంది. ఓకే బటన్ ప్రెస్ చేశారు. బట్ సేమ్ టెక్స్ట్ ఇక్కడ మనకు పేస్ట్ అయింది కదా. ఇందులో చూడండి, సమ్ టెక్స్ట్ నేను మారుస్తున్నాను. అండ్ అని చూడండి, ఇక్కడ చేంజ్ అయిందా? లక్ష్మి. చూడండి, ఇక్కడ చేంజ్ అయిందా? కర్సర్ క్లిక్ చేయగానే మనీ. చూడండి, అలాగా కాపీ టెక్స్ట్కి, పేస్ట్ టెక్స్ట్కి మధ్యలో లింక్ పెట్టుకోవడానికి ఈ పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ వాడతామండి. ఓకే, సో ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్లో మొత్తంగా కట్, కాపీ, పేస్ట్ గురించి నేర్చుకున్నాం కదండి. నెక్స్ట్, ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫార్మాట్ పెయింటర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే
ఇక్కడ ఉన్నటువంటి పేరాగ్రాఫ్లో ఈ పేరాగ్రాఫ్కి కొన్ని ఫార్మాట్స్ అప్లై చేసాం. అంటే ఈ ఫాంట్ గ్రూప్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. బోల్డ్ పెట్టున్నాం, ఫాంట్ టైప్ సెట్ చేస్తున్నాం, తర్వాత వచ్చేసి ఫాంట్ కలర్ సెట్ చేసుకున్నాం. బట్ ఈ పేరాగ్రాఫ్కి ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇక్కడ కూడా అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ ఫార్మాట్ పెయింటర్ వాడతారండి. అయితే మీరు ఏ పేరాగ్రాఫ్ ఫార్మాట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ ఉంచాలి. దెన్ హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ గ్రూప్లో ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ బ్రష్ సింబల్ వచ్చింది. ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని వదిలారనుకోండి, చూడండి ఈ టెక్స్ట్ కూడా ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ అప్లై అవుతుంది. షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+Shift+C, Ctrl+Shift+V. ఓకే, ఓన్లీ ఆ టెక్స్ట్కి ఉన్నటువంటి ఫార్మాట్స్ని కాపీ పేస్ట్ చేయడానికి ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇక చూడండి, ఈ హోమ్ ట్యాబ్లో కట్, కాపీ, పేస్ట్, ఫార్మాట్ పెయింటర్ అనేది ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. కట్ షార్ట్ కట్కి, కాపీ షార్ట్ కట్కి, పేస్ట్ షార్ట్ కట్కి, ఈ ఫార్మాట్ పెయింటర్ షార్ట్ కట్కి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఏదైనా ఒక ఎక్సర్సైజెస్, లెటర్ కానివ్వండి, ఓకే, న్యూస్ పేపర్ కానివ్వండి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. దెన్ మీరు ఈ వీడియోకి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరి పదే పదే చూడండి, రివైండ్ చేసుకోండి. దెన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ తోటి మిత్రులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.